నీతియుక్త బలులు అర్పించు యెహోవాను నమ్ముకొనుడి. వారి ధాన్య ద్రాక్షములు విస్తరు నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీ హృదయంలో పుట్టించితివి. ఇవన్నీ బట్టి మనందరం కూడా మహిమ ఘనత చెల్లిద్దాం. ఆమేన్.
Praise the Lord.
నీకంటే ఎక్కువ ఏది లేదు నాయన. నా భార్య అయినా, నా బిడ్డలైనా, నా బిడ్డ, నా పెద్ద అయినా మీరే మొదట. ఏ నాకు మొదట స్థానం. ప్రభువా, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. Praise the Lord Jesus. Praise the Lord. Thank you, Jesus. ప్రభువా, నీకు స్తోత్రం. ఎవరి కాలంలో ప్రభువా మాటల ద్వారా ప్రభువా బైబిల్ చేయగలిగాం, నిన్ను తెచ్చగలిగాము, స్తుతించగలిగాము, ఆరాధించగలిగాము. ఇప్పుడైతే నా తండ్రి నువ్వు మాట్లాడాలని కోరుతున్నాయన. ప్రభువా, నీ మాట వినాలని, నీ స్వరం వినాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా. ప్రభువా, నీ దాసులను మరుగుపరచండి. ప్రభువా, పరిశుద్ధాత్మ దిగిరండి బాబు, పరిశుద్ధాత్మ దిగిరండి. నీ అభిషేకం నీ దాసునిపై, నీ ప్రజలపై గురువుగా ఉంది. ప్రభువా, నీవు కలిగితే మాకు వేమిటండి, నీవే మాతో మాట్లాడుతుంది. నామలో అడుగుతున్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా సాక్షి ఇవ్వడానికి కానీ వచ్చారా? నీకు స్తోత్రము. అలా లేని మీరు వెళ్ళ బైబిల్ ఈరోజు దేవుని బిడ్డలారా మాట మాటకి ఎక్కువ మాట వింటున్నారని ఆశపడతా ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎక్కువ టైం రైతులా గడిచిన వారం ఛాయలు లేవని ప్రకటించినప్పుడు సోదరి స్వర్ణ హృదయంలో ప్రేరేపణ పెట్టి చక్కని ఛాయస్ చెప్పడం జరిగింది. మరి గత వారము గడిచిన శైలి వెళ్ళిపోయినామా, శైలి వెళ్ళిపోయినా లేకపోతే పని వెళ్ళిపోయా ఫస్ట్ మీరు ఉన్నారా? థ్యాంక్ యూ. శైలి ఏమని ఎవరు అనుకోవద్దు, మీ కొరకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది మేము గమనించాము. వెళ్తాం. రోజున దేవుని బిడ్డలారా, గతంలో అయితే కింద కూర్చునే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరిపోయేది. ఇప్పుడు కాల పరిస్థితులు మారే కరోనా వైరస్ ఎంతగానో మానవులను పొందడం, ఎన్నో కుటుంబాలు దుఃఖాక్రాంతులు అవడం, వ్యాధి చెందడం మనం చూసాం. లక్షలాది మంది, 1 కోటి మంది కంటే ప్రపంచంలో చనిపోయిన సంఘటన ఉంది. దేవుని మహాకృప వల్ల సంఘాల ప్రాంతాల దేవుడు మరి నిజంగానే నుంచి ఒక నయం. అలాగని అజాగ్రత్తగా ఎవరో ఉండదు. దీన్ని చివరి వరకు పోరాడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రార్థనతో, జాగ్రత్తలతో సాగాలి. మీరు స్కూల్కి వెళ్తే జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. బయటప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తప్పకుండా జాగ్రత్తలు అనేవి మీకు తెలిసినవి కాబట్టి అవి మనం అలవాటు అయిపోయింది. కాబట్టి అవి మీరు అశ్రద్ధ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. యేసు ప్రభువు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇక్కడ 21వ అధ్యాయము యోహాను, ఈ అధ్యాయం చివరి అధ్యాయం. దీంట్లో యేసు ప్రభువు వారు వాళ్ళ భోజనం వంటి చేసిన తర్వాత ఏం చేయాలంటే
సీమోను పేరు చూసి అంటున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నేను ఎక్కువగా ప్రేమించున్నాను. నాకు ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఎక్కువగా ప్రేమించంటే ఏంటి? యేసు ప్రభువుని ఎలాగ ప్రేమించాలి? ఆయన అడుగుతున్న ప్రశ్న ఇదే, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావు. ఈ రెండవ ప్రశ్న కూడా అలాంటిది. సీమోను, నన్ను పెంచుతూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాడు. ఇక మూడవ ప్రశ్న కూడా అదే, ఏమని అడుగుతున్నాడు? రెండవసారి అతను అడుగుగా అతడు అవును అన్నాడు. తర్వాత మూడవసారి కూడా అడిగి, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతూ ఉన్నాడు. హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క హృదయం కలిగిన ప్రతి వారు కూడా చెప్పేది ఏంటంటే, బైబిల్ చెప్పేది ఏంటంటే, దేవుడు అంటే ప్రేమయుడు, ప్రేమయ్య ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ప్రేమ గురించి మనము అర్థం చేసుకోవాలి, లోతుగా మనం వెళుతూ ఉండాలి. చేపలు పడాలంటే ధోనిలో వేయమని ప్రభు చెప్పి ఆయన ఒక మాట కుడివైపు వేయండి. ఎందుకు ఆయన వైపు వేయమన్నాడు? తన దక్షిణ హస్తంతో తన ప్రజలు వారు ఆదుకుంటారని ఆయన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ ప్రకారంగానే కుడివైపు వేయమని ఆశించాడు. అలాగే యాకోబు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే, యాకోబు నిత్యం నేను పట్టు ఉన్నానని మాట ఇచ్చాడు. ఎందుకంటే యాకోబు అనే మాటలోనే ఉంది మోసము, దగ, అబద్ధము, పాపము అన్నీ కూడా దాగి ఉన్నాయి అందులో. అతని పేరే యాకోబు. అంటే అతను ప్రత్యేకత లేదు. అటువంటి యాకోబును దేవుడు పట్టుకుని కుడి చేయి పట్టుకుని అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడున్నాను, భయపడదు. పడి వెళ్ళినా, నదుల్లో పడి వెళ్ళినా అవి నేను ముంచివేయను. ఎటువంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినప్పుడు కూడా నీకు హాని చేసేవాడు ఎవరు కూడా ఉండరు అని చెప్పిన వాడు ఏం చేశాడు? తన కుడి చేతిని పట్టుకున్నాడండి. ఎప్పుడు అడుగుతుంది? కష్టకాలంలో నిలలేని పరిస్థితిలో ఉన్నావు, తిరుగుబాటు చేసినప్పుడు, నదులు ఆపదలు వచ్చినప్పుడు నేను వస్తాను, నీకు పట్టుకుని నేను నడిపిస్తానని చెప్పి యాకోబు దేవుడు సెలవిచ్చిన. అంతేకాదు, ప్రార్థన చేసేటువంటి యాకోబుగా దేవుడు చూసినప్పుడు ఆయన ఒక మాట, ఇక పేద నీ పేరు అలాంటిది కాదా, నువ్వు దేవునికి చేసి వారు దేవుని పంపగలుగుతారు. ప్రార్థన చేసేవారు దేవుని సన్నిహితంగా దగ్గర ఉంటున్నారు అన్నమాట. ఒక దైవజనుడు చెప్పాడు ఏంటంటే, ప్రార్థన అంటే అరనిమిషం చేసేది కాదు, కానీ 3 గంటలు ప్రభుతో మాట్లాడితేనే కానీ దేవుడి దగ్గర 3 గంటలు వేచి ఉండగలమా? 3 నిమిషాలు కూడా లేని 15 ఏమంటారు? దేవుడు మనకి ఒక సహాయం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అవుని యొక్క మనవులను దేవుడు ఆలకించడమే జీవమైన జీవులకు ప్రసాదిస్తుంది. అదే మనలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒకటి మేము ముందు పెడతాం. ప్రార్థన చేయడం, మా దేవునికి పని చేయడం అంటే గంటలు దేవునితో ఉండేవాడు, రాని సమయం అంతా దేవుడు ఇవ్వడని మనం అర్థం చేసుకుంటాం. జాబ్ చేస్తూనే ప్రార్థన, అందుకే దేవుడు అది పెట్టాడు. షడ్రకు మీరు అభ్యర్థులు వారు కూడా
ప్రార్థన చేసేవారు కాబట్టి వాళ్ళ గొప్ప చేయాలనుకున్నారు. అగ్ని ఆకుతారు, అగ్ని బడికి వెళ్ళినప్పుడు కానీ ఆ శత్రుకు దేశంలో అభ్యర్థం అని వారు అగ్ని కాల్చబడ కారణం ప్రార్థన జీవితాన్ని కాపాడి దేశాలా. కాబట్టి ప్రార్థించే వాళ్ళలో సమూయేలు ఉన్నాడు, ప్రార్థించే వాళ్ళలో దానియేలు ఉన్నాడు, ప్రార్థించే వాళ్ళలో చాలా మంది పేర్లు ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. ఇలా మనం చెప్పుకుంటే ఎందరో దైవజనులు ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయగానే ఒక గంట చేయగలరా వాళ్ళు నోటితో చెప్పిన ఒక చిన్న మాట అది నచ్చబడుతూ వచ్చేది. ఇంకెంతనే చాలా చోట్ల ఎలీషా 16 అద్భుతాలు, ఏలియా 16 అద్భుతాలు చేశాడు. ఏలియా శిష్యుడైన ఎలీషా 32 అద్భుతాలు చేశాడు. కారణము గురువుని మించిన శిష్యుడిగా ఎలీషా తన జీవితాన్ని ప్రభువుగా అంకితం చేసుకున్నవాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ధనవంతుడు దేవుని ఎరిగి ఉన్నవాడే అయినప్పటికీ కూడా నా వెంబడి రమ్మని చెప్పగానే ధనాన్ని, సమస్తాన్ని, దున్నుతున్నటువంటి ఆ నాగల్ని విడిచిపెట్టి ఏలియా మాటను లోబడి దేవుని కొరకు వెళ్ళినవాడు. దేవుడిష్టం. అందుకనే దేవుడు తోడుగా ఉండి అద్భుతాలు చేశాడు. రైతుగా ఈరోజు పేతురుని ఈ రీతిగా అడుగులో గల కారణం ఉన్నది. పేతురు కొంచెం తొందరపాటు మనిషి, పెట్టేస్తాడు, తప్పిపోతుంటాడు. ఒక్కసారి తప్పిపోయాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు. కోడి కూసిన తర్వాత గ్రహించి పశ్చాత్తాపడ్డాడు. ప్రభువుని ఎరగనని చెప్పినప్పుడు కృంగిపోయాడు, నశించిపోయాడు. చివరికి దేవుని కృప కనికరం ఆయన మీదకి వచ్చినప్పుడు పిల్లరా ఆయన మళ్ళా సరిచేసుకున్నాడు. అంతట పేతురు తొందరపాటు, పేతురు పడిపోవడం కూడా మనం చూస్తాం. ఒకసారి ఇక్కడ అబద్ధం ఆడము జరిగింది, రెండవసారి అవిశ్వాసిగా మారిపోయాడు. ప్రభువు ఆ యొక్క నదిలో నడిచి వెళ్తున్నప్పుడు ప్రభువు అనుకోలేదు, దైవం అనుకున్నాడు. మొట్టమొదటి అందరూ శిష్యులు డోల్లో ఉన్నారు వీళ్ళు, దైవానికి భయపడుతూ ఉన్నారు. ప్రభు అని గ్రహించిన తర్వాత నేను కూడా వాళ్ళనుకున్నాయా అంటే ఎంత ఆశ కలవాడంటే దేవుడి కొరకు చేసే ఆశ స్పీడ్ ఎక్కువ. కానీ అక్కడ కూడా తొట్టిపోయాడు ఆయన. మొదట ఎప్పుడు దగ్గరగా నడుచుకుని ఎలా, కానీ అంతలో విశ్వాసం ప్రారంభమైంది. వేళ ఇలా ఆ అవిశ్వాసము కిందకి ముంచేసింది. ఆయన ముంచుతుంది, పోయిపోతే ఇంకా ప్రారంభమని భయం కలిగింది. ప్రభువును రక్షించుకొని ఒక్కసారి త్యాగం అడిగినప్పుడు ప్రభు అల్పవిశ్వాసి ఇక్కడ రాని వచ్చాక ఇక్కడ నీకు అవిశ్వాసం కలిగింది. చాలా మన జీవితాల్లో చాలా విశ్వాసంగా ఉంటాము, కానీ ఎక్కడో ఏదో పరిస్థితి మనకు ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుందంటే మన అవిశ్వాసంలో ఇంక దిగజారి పరిస్థితి ఏర్పడుతూ అది జరగదేమో, అది నష్టం కలుగుతుందేమో, నా శక్తి ప్రయోగించకపోతే, నా జ్ఞానం ప్రయోగించకపోతే, నా ఆలోచన ప్రయోగించకపోతే దేవుడు వచ్చిగాని చేస్తాడని ఆలోచన మర్చిపోయి మన సొంత ఆలోచన చేసుకొని ముందుకు సాగుతాం. కానీ ఓడిపోతాం. చివరికి పూర్తిగా చేతులు చాపిన తర్వాతే దేవుడు చేయబడుకుంటాడు. దేవుని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు, చూస్తాడు అంతే. చేతులు చూశాడు, చివరికి చేతులే చాపాడు. శిరస్సు కూడా వెళ్ళిపోతుంది, చేతులు పట్టుకుని పైకి రైతులా. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా నీవు గ్రహించవలసింది
అంతవరకు కూడా నమ్మకముగా నీ జీవితాన్ని పట్టుకోవడం. ఇప్పుడే నువ్వు అలా కొనసాగు, నీకు కిరీటం కూడా ఇవ్వబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం ఇది చదవండి. అంతవరకు 10 దినములు శ్రమ కలుగును, అంతవరకు నమ్మకముగా ఉండము, నీకు కిరీటం ఇవ్వబడదు. చూడండి, కానీ దేవుని బిడ్డలారా, నమ్మకము, దేవునితో మనకు ఎటువంటి వడబడిక ఉండాలంటే నమ్మకత్వం ఉండాలి. రెండవది సమర్పణ ఉండాలి. నా దేవుడు పరిపూర్ణుడు, ఆయన తప్ప నాకు వేరే దేవుడు లేదు, ఆయనకంటే ఎక్కువ నేను ఎవరు లేరు. ఆయనే నాకు ప్రధానమైన వ్యక్తి, ఆయన నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, నేను ఆయన ఎప్పుడు విలువను అని ఒక మంచి తీర్మానం మనకు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రభువుని అడిగిన ప్రశ్నకి ప్రభు మొట్టమొదట అడిగాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు. ఎప్పుడు ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఆ సామాన్య ప్రేమను దేవుడు కోరడం లేదు. కానీ ఏం కోరుతాడు ఆయన? ఎక్కువ ప్రేమ కోరుతూ ఉన్నాడు. నీ నుంచి ఏం కోరుతూ ఉన్నాడంటే ఎక్కువగా ఇస్తున్నావా? రైతులా, ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎక్కువగా ప్రేమించడం అంటే ఏంటి? రైతులా, ఒక విధంగా ఇలా అనుకోవచ్చు, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? లేదా నీ భార్య లేక నీ భర్త కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? లేక నువ్వు ప్రేమించేది ఏదైనా ఉంటే అది తొలగించుకుని రాగలవా? ఇవన్నీ కొందరికి కొన్ని శ్రమలు ఉంటాయి. హల్లెలూయా. అలాగా తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తారు, మంచిదే, కాదని కాదు. అంతకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించుకున్నావా? అంతకంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే జవాబు ఎలా వచ్చిందో చూసారా? అవును, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అయితే జవాబు ఏం చెప్తున్నాడు ప్రభు? మళ్ళా, నా గొర్రెలను మేపుమని ఆయనతో చెప్పాను. రైతులా, వేటిని మేపన్నాడు చెప్పు? నా సంఘాన్ని నువ్వు కాపాడు. రైతులా, ఒకవేళ నీ జీవితంలో ప్రేమించింది దేవుడు నీకు కృపావరం ఇచ్చి వాడుకుంటున్నట్లయితే నువ్వు ఎవరిని ప్రేమించాలి? సంఘమును ప్రేమించాలి. దేవునికి మహిమ. ఆ సంఘమును కొరకు ప్రార్థన చేయాలి. ఆ సంఘమునకు సహకారిగా నిలబడి అధికుల వలె కాక దాసుల వలె పని చేయాలి. రైతులు, ఎవడైనా గొప్పవాడే ఉండబోయినాడుగా వాడు ఏం చేయాలట? దాసుడుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మన పరమ యేసుక్రీస్తు ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన కూడా దాసుని స్వరూపము ధరించాను అని చెప్పబడింది. చదవండి 2:8. చూడండి, ఆకారమందు మనుషుడుగా కనపడి, దేవుడే కానీ ఎలా కనపడి? మనుష్యుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా లేదు చూపినవాడు తన దాసుని స్వరూపము ధరించాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు అండి! ఆయన మహారాజు, రాజులకే రాజు, ప్రభులకే ప్రభు, దేవాది దేవుడు అనేటువంటి ఆ పరమకు ఆయన తను తాను తగ్గించుకున్నాడని, దాసుని స్వరూపము ధరించినని రాయబడింది. అంచేతన ఆయన కంటే అధికులం కాకూడదు మనం. అందుకే యేసు ప్రభు వారు
శిష్యుల యొక్క పాదాలు కడగడం జరిగింది. మీరు నా వలే ఉండాలి అని దేవుడు కోరాడు. చెప్పి ఈరోజు మనం ఎంత అధికులమైన ఎంత గొప్పవారమైనా సరే సంఘాన్ని ప్రేమించాలి, సంఘములో సాకారంగా ఉండాలి, సంఘమును గౌరవించాలి, తోటివాడి పట్ల మరి దైవికమైన మర్యాదలు కలిగి మసులుకోవాలి. దేవుడుగా ఈరోజు ప్రభువులో ప్రియులరా, ఏదో మనం పట్టి పట్టినట్లుగా ఉండకూడదు. యేసు ప్రభు వారు సంఘమును ప్రేమించారు. ప్రైజ్‌లా. హల్లెలూయా. సాధారణంగా ఈ రోజున మీకు ఒక మాట చెప్తారు, అది కూడా చదువుతున్నాం. రెండవసారి మళ్ళా అడిగిన రెండవసారి ఏమంటున్నాడు ప్రభు? యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? మొదటిగా గొర్రెలను మొదటి ఏం చేయమన్నాడు ప్రభు? గొర్రె పిల్లలను మేపుము. రెండవదిగా ఆయన అడిగినప్పుడు సమాధానం ఏమొచ్చిందండి పేరు నుంచి? నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన నా గొర్రెలను సాయము. ఇక మూడవది కూడా మరి ఇంకా రెండవ దాంట్లో మనం అర్థం చేసుకోవాలి. గొర్రె పిల్లలు వేరు, గొర్రెలు వేరు. తెలుసుకున్నాం. అది ఒక రీతిగా హెబ్రీయుల పత్రికలో పౌలు ఏమంటాడంటే, మీరు ఇప్పటికే మాంసం తినవలసిన వారేంటిగా పాలనే ఇవ్వవలసి ఉన్నది అని తెలియజేస్తారు.
ఇంతవరకు నాయన మీరు మాతో ఉండి బలపరిచి మీ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సమయంలో జీవించి కాపాడి మమ్మల్ని సన్నిధి చేసి ఉన్నాను. ప్రభువా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన మేలు బట్టి కృతజ్ఞతగా ప్రభువా మా హృదయానికి ఇచ్చిన చిన్న కానుకలు మీరు అంగీకరించండి. యజమానులను దీవించండి, అర్పణలు అంగీకరించండి. సకల ఆశీర్వాదంతో ప్రజలైన ప్రభువా క్రైస్తవ లోకాన్ని సంఘాన్ని దీవించి ప్రత్యేకంగా ఈ సంఘం మినిస్ట్రీని ఆశీర్వదించి ప్రభువా మరి ఈ సంవత్సరం అంతా మీ కాపుదలు ఇవ్వండి. ముఖ్యంగా అక్టోబర్ 13th యానివర్సరీ మీరు ఆశీర్వదించమని ప్రభువా మరి ప్రార్థన చేస్తున్నాం. ఆ దినానికి మమ్మల్ని అందరూ ఆయత్పరచండి. కృతజ్ఞత హృదయాలతో రావడానికి సహాయం చేయాలి. అంతేకాదైనా ఈ దినమును బట్టి ఇచ్చిన కానుకలను బట్టి నీకు మహిమ చెల్లిస్తూ అంతకంతకు నీ బిడ్డలను ఆశీర్వదించి ప్రభువా నీవు మేము చిన్న చేతితో ఇస్తుండగా మీరు మీ పెద్ద చేతితో ఆశీర్వదించి అనుగ్రహించమని సకల విధాల మేలుతో నింపని ప్రభావ ప్రార్థన చేస్తున్నాము. వివాహమైన బిడ్డల్ని దీవించండి. కాని బిడ్డలకు వివాహాలు అవడానికి సహాయం చేయండి. ప్రభావ బలహీనలు ఉంటే ముఖ్య స్వస్థపరచండి. ఆయన కుటుంబాలలో ఎవరైనా సోదరులు ఉంటే విడుదలకు మన తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బలహీనతను ఎదుగుతూ బంధిస్తూ బిడ్డలందరికీ నీ కృపాక్షేమములు కలుగు చేయమని. అలాగే మధ్యలో జ్వరమందులైనా విడుదల దయచేయండి. అలాగే కరుణ కూడా జ్వరమంది ప్రభునామలో మీ బిడ్డను కూడా స్వస్థపరచమని. ఇంకా ఎవరైనా బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరిచి మహిమాగంతా మీరే పొందగలరు. ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకే మహిమ చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా గర్భిణీ స్త్రీలను దీవించండి. గర్భఫలం పొందిన వారిని ఆశీర్వదించండి. మహిమ నీకే చెల్లిస్తూ యేసునామముని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి సారు సంఘానికి మన జీవిత మినిస్ట్రీకి ఆయన శ్రావకునికి సదాతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.